రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అయితే అనకాపల్లి జిల్లాలో ఈ రోజు పర్యటన చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు పాయకరాపేటలో ప్రజాగలం పేరుతో రోడ్ షో నిర్వహించారు. ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్సీ అలాగే పార్లమెంటు అధ్యక్షులు బుద్ధనాథ్ జగదీష్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈ రోజు చంద్రబాబు పర్యటన అనకాపల్లి జిల్లాలో? ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పాయకరాపేట నియోజకవర్గంలో 3 గంటలకి రావడం జరుగుతుంది. 3 గంటలకి ప్రజాగలం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ సభకి సుమారు 50,000 మంది ప్రజానీకం, జనసేన, టీడీపీ, బీజేపీ అందరూ కలిపి వచ్చే అవకాశంలో ఉన్నాయని భావిస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే రాష్ట్రం అంతా మండు టెండర్లో కూడా ఈ సమావేశాలకి వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో ఈ సైకో జగన్ రెడ్డి తాలూకా ప్రజలు పెట్టిన కష్టాలు తీరే రోజులు ముందుకు వస్తున్నాయి. త్వరలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారనే ఆశతో మహిళలు, నిరుద్యోగులు, రైతులు, అలాగే అన్ని రకాల కార్మికులు కూడా ఎప్పుడు ఎలక్షన్స్, ఎప్పుడు ఓటు వేయాలని ఆతృతతో ఉన్నారు. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా లక్షల్లో జనాభా రావడం జరుగుతుంది. అది కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈ సైకో జగన్ చేసిన ఇబ్బందులు వల్ల ఒక నిర్ణయానికి వచ్చారు. ఎంత బేగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలని. ఈరోజు ప్రజాగలం పేరుతో పాయకరాపేట వస్తున్నారు. ఏం మాట్లాడబోతున్నారు? ఏం మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు గారు ప్రజలతో జరిగిన అన్యాయాల గురించి మాట్లాడతారు. వాళ్ళకి కష్టాలు తీరేలాగా, వాళ్ళు బాగుండేలాగా, ఆ పిల్లలకు ఉద్యోగాలు వచ్చేలాగా, పరిశ్రమలు వచ్చేలాగా, అన్ని విషయాలు అందరికీ ఉపయోగపడి ఆయన మంచి సీనియరు, మంచి మేధావి, రాష్ట్రం బాగుపడాలి అనే ఉద్దేశం మీదే ఆయన మాట్లాడతారు. అనకాపల్లి జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యల మీద ఏమైనా ప్రస్తావిస్తారా? సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయి. ఏ నియోజకవర్గం వెళ్తే ఆ నియోజకవర్గంలోనూ, ఆ జిల్లాలోనూ రాష్ట్ర సమస్యలు ఆయన ఎలాగా పరిష్కరిస్తారు. ఈరోజు మన దరిద్రం, మన రాష్ట్రానికి రాజధాని లేని కర్మతో ఉన్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 35,000 ఎకరాలు రూపాయి ఖర్చు లేకుండా మనకి అమరావతిని రాజధాని చేయడానికి చూశాడు. అదే జరుగుంటే 2 లక్షల కోట్లు మనకి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చిన జగన్ రెడ్డి పరిపాలించారు. కేవలం చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందని అమరావతిని ఆపించేశాడు ఈ సైకో జగన్ రెడ్డి. ఏమీ ఆగు, అమరావతి ఆగదు, పోలవరం ఆగదు, అన్ని పరిశ్రమలు వస్తాయి, కంపెనీలు వస్తాయి, పిల్లలందరికీ ఉద్యోగాలు వేస్తారు. అందుకనే మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిని బలపరిచి అందరూ గెలుస్తారు. అన్ని కూడా కష్టాలు తీరుతాయి. ఈ ప్రజాగలం పేరుతో పూర్తి అయితే పెద్ద స్పందన లేదు. అలాగే అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు, సందులో పెడుతున్నారు. అందుకని మండు టెండర్లో కూడా లక్షల్లో జనాలు వస్తున్నారు. వాళ్ళు చూసి ఓర్వలేక ఈ విధమైన ప్రచారం చేస్తున్నారు. పొద్దున్న లేచి టీవీ ఆన్ చేస్తే ఈ ఎండలు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అన్ని సభలు కూడా ఎక్కడ కిక్కిరిచిపోతున్నాయి. వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు ఏడుపుకొని ఆ వైసీపీ వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. ప్రజా తీర్పు మే 13ని ప్రజలే తీర్పుపరుస్తారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఏ విధంగా చూడొచ్చు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాయి విశ్లేషణ? దానికి చంద్రబాబు నాయుడు గారు స్పందించి తక్షణం ఎంక్వైరీ చేసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఇది మాజీ ఎమ్మెల్సీ బుద్ధనాథ్ గారు చెప్తున్నారు. పూర్తిగా ప్రజాగలం పేరుతో చంద్రబాబు నాయుడు గారిని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. రేపు వచ్చే ఎన్నికల్లో కూడా పూర్తిగా కూటమి ప్రభుత్వమే గెలుస్తుందని చెప్తున్నారు. నాయుడు ఆర్టీవీ అనకాపల్లి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.